అధునాతన కృత్రిమ మేధ వ్యవస్థల వేగవంతమైన ప్రస్థానానికి తాత్కాలికంగా బ్రేకులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ఆంథ్రోపిక్ సంచలన పిలుపునిచ్చింది. క్లాడ్ చాట్‌జీపీటీ సృష్టికర్త అయిన ఈ సంస్థ సాంకేతికత పరిమితులు దాటి దూసుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ వాషింగ్టన్ వేదికగా గ్లోబల్ టెక్ దిగ్గజాలను ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత తరుణంలో ఏఐ విస్తరణను నెమ్మదింపజేయడం లేదా కొంతకాలం పాటు నిలిపివేయడం మానవాళి భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని సంస్థ గట్టిగా అభిప్రాయపడింది. ఈ విరామ ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు ఏకతాటిపైకి వచ్చి ఒక క్రమబద్ధమైన సమన్వయ మార్గం ద్వారా అమలు చేయాలని కోరింది. సాంకేతికత చేజారిపోకముందే అప్రమత్తం కాకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ప్రస్తుత మార్కెట్ పోకడలను విశ్లేషిస్తే ఆధునిక ఏఐ వ్యవస్థలకు ఊహించని స్థాయిల్లో కంప్యూటింగ్ శక్తి లభించిందని ఆంథ్రోపిక్ తన నివేదికలో వెల్లడించింది. ఈ అపారమైన సామర్థ్యం కారణంగా ప్రస్తుత ఏఐ నమూనాలు తమ తదుపరి తరం వారసులను అత్యంత శక్తివంతమైన వ్యవస్థలను స్వయంగా సృష్టించుకునే స్థాయికి చేరుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతిక పరంగా జరుగుతున్న ఈ అనూహ్య ముందడుగు సైన్స్ పరిశోధనల్లో, వైద్య, ఆరోగ్య రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న మాట వాస్తవమేనని అంగీకరించింది. అయితే ఇదే వేగం కొనసాగితే భవిష్యత్తులో ఈ మేధో వ్యవస్థలపై మనుషులు తమ పూర్తి నియంత్రణను కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. మానవ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకునే స్వయం ప్రతిపత్తి ఇందుకు ప్రధాన కారణం కానుంది. అందుకే ఈ సాంకేతికత మానవాళి మనుగడకు ముప్పుగా మారకముందే మేల్కోవాలని పిలుపునిచ్చింది. ఈ పరిణామం ఏఐ పరిశ్రమలో లాభాల కంటే భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలనే వాదనను బలపరుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం సమాజ హితానికి ఉపయోగపడాలి కానీ అది మానవ నియంత్రణను దాటి ప్రమాదకరంగా మారకూడదనేదే ఆంథ్రోపిక్ ముఖ్య ఉద్దేశం. ఒకవైపు ఓపెన్ ఏఐ, గూగుల్ వంటి సంస్థలు మరింత శక్తివంతమైన మోడల్స్ కోసం పోటీ పడుతున్న తరుణంలో ఆంథ్రోపిక్ తీసుకున్న ఈ నిర్ణయం బాధ్యతాయుతమైనదిగా నిపుణులు భావిస్తున్నారు. ఆంథ్రోపిక్ వంటి అగ్రశ్రేణి సంస్థే స్వయంగా ఈ ప్రమాద తీవ్రతను గుర్తించి విరామం కోరడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలకులను, విధానకర్తలను ఆలోచనలో పడేసింది. ఈ తాత్కాలిక విరామం వల్ల ఏఐ భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయడానికి పరిశోధకులకు తగిన సమయం దొరుకుతోంది. నియంత్రణ లేని సాంకేతిక విప్లవం ఎప్పుడైనా వినాశనానికి దారితీస్తుందనే చారిత్రక సత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఏఐ మానవుడికి సేవకుడిగా ఉండాలా లేక యజమానిగా మారాలా అనేది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది. కాబట్టి అంతర్జాతీయ సమాజం ఈ పిలుపును తీవ్రంగా పరిగణించి ఏఐ సురక్షిత అభివృద్ధికి కఠినమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.